దేవవాక్కులు, దేవుని మాటలు, పరమ విద్య, పరమ తండ్రి విద్య, మహోన్నతుని విద్య ఎప్పుడైతే అక్కడున్న బిలాము ప్రవక్తకి రాగానే, ఆయన మనిషి, ఆయనకి రాగానే ఏమైందంట, అప్పటి వరకు కన్నులు మూసుకొని ఉన్నవాడు కన్నులు తెరుచుకున్నాడటండి. ఏ కన్నులు? ఈ కన్నులు కాదు, బాహ్య నేత్రాలు కాదు. వాక్యం ఏ కన్నులు తెరుస్తుందని మనం నేర్చుకున్నాం? మనోనేత్రాలు. మనో కన్నులు అంటే బాగోదండి, మనోనేత్రాలు పదం ఏమని వాడారు బైబిల్లో? మనోనేత్రాలు. మనోనేత్రాలు ఉంటాయి మనకి. మనోనేత్రాలు ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. కళ్ళతో చూస్తే ఏది అర్థమవుతుంది. కనుక మనోనేత్రాలు వెలిగించబడితే మనం పరమనున్న దేవుని ఆజ్ఞల్లో మహోన్నతుని విద్యను మనం మేరము. దేహానికి ఆయాసకరమైన విద్యను నేర్చుకోము, పిచ్చి పట్టించుకోము. కన్నులు మూసుకుపోయిన వారే ఆ లోక విద్యలో మునిగి తేలుతూ ఉంటారండి. దేవుని ఆజ్ఞని మీరుతారండి. దేవుడు వద్దన్నాడు కదా అక్కడ, అధిక విద్య వెరి పట్టిస్తుంది. అలాగే అధిక పుస్తకములు రచించబడతాయి, దాన్ని మీరు అభ్యసిస్తే మీకు ఆయాసకరం అని చెప్పాడు కదా. ఆ మాటలు మనం మీరితే కనుక మనకు వచ్చేది ఏంటంటే ఆయాసం, దుఃఖమే, నరకమే. చివరికి ఏంటి మన డెస్టినేషన్ పాయింట్? నరకం. అంటే కన్నులు మూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇక్కడ మనోనేత్రాలు మూసుకుపోయి డైరెక్ట్ గా కన్నులు తెరిచే ఉంటాం, జీవిస్తాం, లోకంలో బాగుంటాం, పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్తాం, పెద్ద పెద్ద జీతాలు సంపాదిస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం? చనిపోయిన వెంటనే నరకంలో కూర్చుంటాం. కళ్ళు